ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ప్రస్తుతానికి మార్కెట్లు బాగా వాలటిలిటీలు ఉన్నాయి. అవును. ప్రతిరోజు మార్కెట్లు క్రాష్ అవ్వడమో లేదంటే బ్లడ్ బాత్ జరుగుతుంది. సో దీనికి మనం ప్రధాన కారణంగా చెప్పుకునేది ఎఫ్ఐ సెల్ ఆఫ్. చెప్పాలంటే ప్రతిరోజు ఎఫ్ఐలు 3,000 కోట్ల రూపాయలు సెల్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కదా. అసలు ఈ ఎఫ్ఐల పర్సెప్షన్ మన మార్కెట్ మీద ఎలా ఉంది? ఎఫ్ఐల బిజినెస్ మోడల్ ఎలా ఉంది? ఒకప్పుడు ఎఫ్ఐలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో అంటే ఏ సెక్టార్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ చేశారు, ప్రస్తుతానికి ఏ సెక్టార్స్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, అంటే ఎఫ్ఐల యొక్క బయింగ్ మోడల్ ఎలా ఉంది, సెల్లింగ్ మోడల్ ఎలా ఉంది ఇక్కడ? రైట్. సో ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండి. బేసికల్గా వాళ్ళకి ఏంటంటే వరల్డ్ మార్కెట్లో బోల్డ్ అండ్ ఛాన్సులు ఉంటాయి. ఇండియాలో కూర్చొని పెట్టే వాళ్ళకి ఇండియా ఒకటే ఉంటుంది, వాళ్ళకి అలా కాదు, వరల్డ్ వైడ్ చూస్తారు. ఏ ఏ కంట్రీలో గ్రోత్ బాగుంటుందో, ఎక్కడైతే తక్కువ వాల్యుయేషన్ స్టాక్స్ దొరుకుతాయో అక్కడ వాళ్ళకి అలొకేషన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు కంట్రీ వైజ్ ఫోకస్ చేయరు. వాళ్ళు ఎక్కడ తక్కువ వస్తుంటే అక్కడ మూవ్ అవుతూ ఉంటారు అట్లా అనమాట. రెండోది సెక్టర్స్ వైజ్ మూవ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 year నుంచి వరల్డ్ వైడ్గా ఉన్న హైయెస్ట్ గ్రోత్ అంతా వచ్చింది డేటా సెంటర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ ఇండియాలో లేవు ఆ సెక్టర్స్, కాబట్టి ఇండియాలో పెట్టే ఛాన్సే లేదు. అందుకని వాళ్ళు వాళ్ళ దేశంలో పెట్టుండొచ్చు, లేదా తైవాన్లో పెట్టుండొచ్చు, లేదా చైనాలో పెట్టుండొచ్చు. అందుకని వాళ్ళ థీమ్స్ ఏదైతే హాట్ ఉందో ఆ థీమ్కి వెళ్తా ఉంటాయి, తక్కువ రేటు దొరికే చోటుకి వెళ్తా ఉంటాయి. ఎఫ్ఐస్ కనుక మనం చూసుకుంటే 2021 దగ్గర నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా హెవీ సెల్లింగే, అసలు బయింగ్ లేదు. 2021లో వాళ్ళు నెట్ సెల్లింగ్ 92,000 కోట్లు అండి, నెట్ సెల్లింగ్. అంటే 2022లో 2.7 lakhs crore, అంటే దగ్గర దగ్గర 3 లక్షల కోట్లు అమ్మారు 2022లో. అంటే 23 మళ్ళీ తగ్గించారండి, జస్ట్ 16,000 కోట్లు సేల్ చేశారు 23లో. 24లో మళ్ళీ 3 lakhs crore సెల్లింగ్. అంటే 25 లాస్ట్ ఇయర్ కూడా 3 lakhs crore. ఇప్పుడు జనవరి, ఇప్పుడు మన 22 రోజులు అయిపోయింది, ఇప్పటికే 32,000 కోట్లు అమ్మారు. టూ మచ్ హెవీ సెల్లింగ్ చేస్తున్నారు. అయితే వాళ్ళకున్న పొజిషన్స్ కి ఇది హెవీ సెల్లింగ్ అవుద్దంటే అవ్వదు. ఎందుకంటే టోటల్ ఇండియన్ మార్కెట్ లో వీళ్ళ వాటా 17% ఉంది. 400 లక్షల కోట్లు ఇండియన్ మార్కెట్ సైజు, అందులో వీళ్ళకి 17% ఉంది. అంటే రఫ్ గా వీళ్ళకి 70 లక్షల కోట్లు వెళ్తుంది వీళ్ళకి స్టాక్ మార్కెట్ లో. 70 లక్షల కోట్లు, అందులో రోజుకి 3,000 చొప్పున అమ్మితే కనీసం 100 పెట్టి దీన్ని బయటికి పోవాలంటే. కాబట్టి వాళ్ళు బెటర్ మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి సెకండరీ మార్కెట్ లో కొంత ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు అనాలి దీని పేరు మనం. ప్రాఫిట్ బుకింగ్ అంతే అంతే తప్ప హెవీ సెల్లింగ్ అనకూడదు. ఎందుకంటే వాళ్ళకున్న సైజ్ అలాంటిది. 75 లక్షల కోట్ల వర్తగల పొజిషన్స్ ఉన్న ఇండియాలో జస్ట్ ఈ సంవత్సరానికి మొత్తం మీద వాళ్ళ ఎనికి తీస్తున్న అమౌంట్ ఎంతంటే 3 లక్షల కోట్లు. అందుకని దాన్ని హెవీ సెల్లింగ్ అనకూడదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీస్తున్నారు, పెట్టకుండా తీస్తున్నారు కాబట్టి. రెండోది వీళ్ళు తీసింది కూడా మనం చూస్తుంది కేవలం సెకండరీ మార్కెట్ డేటా, బట్ ప్రైమరీ మార్కెట్ డేటాలో పెట్టచ్చుగా, దీంట్లో రాదా డేటా. కాబట్టి మొత్తం డబ్బులు ఇండియా దాటి వెళ్ళిపోతున్నాం మనం చెప్పలేము. బట్ సెకండరీ మార్కెట్లో అయితే హెవీ సెల్లింగ్ చేస్తానని చెప్పొచ్చు. అది ప్రైమరీ మార్కెట్లో కొంత పెట్టుండొచ్చు, డెట్లో కొంత పెట్టుండొచ్చు, మొత్తానికి కొంత డబ్బు బయట తీసుకెళ్ళి ఉండొచ్చు. మొత్తానికి అయితే సెకండరీ మార్కెట్లో వీళ్ళు హెవీ సెల్లింగ్ చేస్తున్నారు అన్నమాట నిజం. అంటే ఎక్కడ సెల్లింగ్ చేస్తున్నారు, ఏ సెక్టర్ సెల్లింగ్ చేస్తున్నారు, సెక్టోరియల్ ఫోకస్ ఎక్కడ? అవును, ఈ మధ్య కాలంలో బీభత్సంగా అమ్ముతుందంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఐటీ అమ్మేసుకున్నారు. లాస్ట్ 2025 మొత్తం మీద వాళ్ళు 74,000 కోట్లు బయట తీశారు ఆ సెక్టర్ నుంచి, ఐటీ నుంచి. టీసీఎస్ లో 5 ఏళ్ల నుంచి అమ్మటం తప్ప కొనటం లేదు. టీసీఎస్ లో 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ అమ్ముతూనే ఉన్నారు అదే పనిగా. లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ టీసీఎస్ లో ఉంది ఎఫ్ఐఎస్ కి ఈ సంవత్సరంలోనే, ఇంకా కంటిన్యూస్ అమ్ముతూనే ఉంటారు వాళ్ళు. అండ్ రెండోది ఫాస్ట్ మూవబుల్ కన్జ్యూమర్ గుడ్స్ అయితే 2 సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు. పోయిన సంవత్సరం 20,000 కోట్లకు అమ్మారు, అండ్ ఈ సంవత్సరం 30,000 కోట్లకు అమ్మారు ఎఫ్ఎంసీజీలో. ఎందుకంటే ఒక్కొక్కటి 60 PE ఉన్నాయి, సింగిల్ డిజిట్ గ్రోత్, అండ్ PE-నేమో 60 digits ఉంది. అసలు ఎవరు సూటే లేదు దాంట్లో. అండ్ రెండోది పవర్ సెక్టర్స్ లో కూడా లాస్ట్ ఇయర్ 7,000 కోట్లకు అమ్మారు, అండ్ 2025లో అయితే 20,000 కోట్లకు అమ్మారు పవర్ సెక్టర్ కూడా. అందుకని పవర్ సెక్టర్ మంచి హాట్ సెక్టర్, స్టిల్ వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు ఎందుకంటే హై PE-లో ఉన్నాయి కాబట్టి. అట్లా వాళ్ళు అమ్ముతుంది. మళ్ళీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్ ఈ సంవత్సరం 21,000 కోట్లకు అమ్మారు. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాస్ట్ ఇయర్ అంటే 24లో 58,000 కోట్లకు అమ్మారండి, బట్ ఈ సంవత్సరం తగ్గింది 14,000 కోట్స్కి అమ్మారు. మరి వీళ్ళు ఇంతకు ఎక్కడ పెడుతున్నారు అమౌంట్ తీసుకెళ్ళి అంటే ఆయిల్ అండ్ గ్యాస్ అండి. ఆయిల్ అండ్ గ్యాస్ లో వీళ్ళు 8,000 కోట్లు పెట్టారు. టెలికమ్యూనికేషన్ లో మాత్రం 48,000 కోట్లు పెట్టారు. టెలికమ్యూనికేషన్ 3 సంవత్సరాల నుంచి పాజిటివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే 23లో పెట్టారు, 24లో పెట్టారు, 25లో పెట్టారు. నవ్ యూ అండర్స్టాండ్ భారతీయ ఎయిర్టెల్ ఎందుకు పెరుగుతుంది అనేది. ఎందుకంటే వాళ్ళు హెవీగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ సెక్టర్ లో. రెండోది కెమికల్స్ అండి. కెమికల్స్ లో కూడా ఈ సంవత్సరం వాళ్ళు 6,000 కోట్లు
కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అండ్ మైనింగ్లో 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మొత్తానికైతే వాళ్ళు 2025లో ఇన్వెస్ట్ చేసింది టెలికమ్యూనికేషన్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ మైనింగ్, ఈ 3 సెక్టర్లో పెట్టారు. అంటే బయటికి తీసిన అమౌంట్ ఏమో ఆటోమొబైల్లో తీశారు, రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, పవర్, ఐటీ అండ్ ఫాస్ట్ కన్జ్యూమర్ గుడ్స్, వీటన్నిటిలో బయట తెస్తా ఉన్నారన్నమాట. మొత్తం మీద లాస్ట్ ఇయర్ 3 లక్షల కోట్ల అమౌంట్లో ద బిగ్గెస్ట్ అమౌంట్ తీసింది వీళ్ళు ఎఫ్ఎంజీసీ అండ్ ఐటీ. అందుకే రెండు బాగా కరెక్షన్ గురైనాయి. అందుకని స్టిల్ ఇండియా ఈ పొజిషన్లో కూడా ఏది డిఏఎస్ సంవత్సరానికి 8 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అందులో ఒక్క రిటైలర్సే ఎస్ఐపి రూట్లో సంవత్సరానికి 3 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. డిఎస్ దగ్గర ఏమేమి ఉంటాయి? ఇన్సూరెన్స్ అమౌంట్ ఉంటుంది, పెన్షన్ ఫండ్ అమౌంట్ ఉంటుంది, అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్ పెట్టే అమౌంట్ అంత ఉంటుంది. ఎస్ఐపి లేదు, ఓన్లీ రిటైల్ అమౌంటే కదా, మ్యూచువల్ ఫండ్స్ ఒక రూట్లో వచ్చాయి కదా. అందుకని మొత్తం కలిపి డిఏఎస్ ఈ మ్యూచువల్ ఫండ్ రూట్లో కానీ, ఈ ఇన్సూరెన్స్ రూట్లో కానీ, లేదా పెన్షన్ ఫండ్ రూట్లో కానీ లోపల మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది 8 లక్షల కోట్లు. అండ్ ఎఫ్ఐస్ తీస్తున్న అమౌంట్ ఏమో 3 లక్షల కోట్లు. స్టిల్ మార్కెట్ ఇంకా పడకుండా ఉంది అంటే కారణం ఏంటంటే వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఓవరాల్గా ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్ అని కొంతవరకు డిఏఎస్ రిటైలర్స్ అడ్డుకుంటున్నారు. వాళ్ళు కనుక అడ్డుకోకపోతే ఈ మార్కెట్ ఎప్పుడో 10,000కో 12,000కో వెళ్ళిపోయేది. అండ్ రెండోది వీళ్ళకి ఏంటంటే వరల్డ్ వైడ్ గా పెడతా ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇదేం కాదు. అంటే గుర్తుపెట్టుకోండి, ఇండియన్ నిఫ్టీ పిఈ ఇప్పటికీ అది 22 దగ్గర ఉంది తప్ప తక్కువేం కాదు. అంటే స్టాక్ మార్కెట్ చీపర్ అని నువ్వు చెప్పలేవు. 1 year లోకి వచ్చినా సరే నిఫ్టీ అది నువ్వు చీపర్ అనలేవు. ఎందుకంటే పిఈ ప్రకారం చూసుకుంటే అది స్టిల్ 22 పిఈ దగ్గర ఉంది. దట్టి చీపర్ అంటే నువ్వు 15 పిఈ చెప్పాలి. నిఫ్టీ పిఈ 15కి వస్తే దట్టి చీపర్. ఈ మోడర్న్ ఏరియాలో అంత తక్కువకి వచ్చిందంటే రాదు. ఎందుకంటే ఇండియాలో జీడిపి గ్రోత్ 7% పైనే ఉంటుంది కాబట్టి అంత చీపర్కి అయితే రావు. బట్ 20 పిఈ అయితే మంచి చీపర్ కింద లేక ఈ మోడర్న్ ఏజ్ లో. నిఫ్టీ ఇప్పుడు 22లో ఉంది కాబట్టి ఇండియన్ మార్కెట్ చీపర్ అనే పదం వాడటానికి ఏం లేదు అక్కడ. బట్ స్టాక్ స్పెసిఫిక్ అయితే బోల్డ్ డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. అండ్ ఎండ్ ఆఫ్ ది స్టాక్స్ ఎప్పుడు కూడా కొన్ని ఎక్స్పెన్స్లో ఉంటాయి, కొన్ని డిస్కౌంట్లో ఉంటాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇప్పుడు వరకు అయితే హార్డ్ సెక్టర్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం మెటల్స్, మైనింగ్ అండ్ మెటల్స్ అండ్ ఆల్ ఫినాన్స్ సర్వీసెస్ లైక్ పియూసి బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ అండ్ గోల్డ్ లెండింగ్ కంపెనీస్, ఇవన్నీ అయితే మాత్రం చాలా హాట్గా ఉన్నాయి. ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ మొత్తం ఏదైతే ఎఫ్ఐఎస్ గత 5 ఏళ్ల నుంచి కొత్తగా సెకండరీ మార్కెట్లో రావట్లేదు అమౌంట్ అంతా. వాళ్ళు కొత్త మేబీ ఐపీఓలో పెట్టి ఉండొచ్చు, ప్రైమరీ మార్కెట్లో పెట్టి ఉండొచ్చు ఏమో కానీ పెద్ద రావట్లేదు. ఎంతకాలం ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందంటే మేబీ సివియర్ కరెక్షన్ అయ్యేంత వరకు, లేదా వరల్డ్ మార్కెట్లో మొత్తం గ్రోత్ ఆగిపోయేంత వరకు. కాకపోతే ఒకటి, అమెరికాలో ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి అక్కడ మార్కెట్ లీడింగ్లో ఉన్నాయి. ఇది 4th year అనమాట. ఇది ట్రెండ్ కంటిన్యూ అవుద్దని నేను అనుకోను. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అక్కడ కూడా. అంటే ఈ ఫార్మ్ స్టాక్స్ అన్ని గ్రోత్ ఆగిపోద్ది ఏదో టైంలో. అప్పుడు ఆ అమౌంట్ అంతా బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు సేఫ్టీ కాస్ట్ ఇండియాకి రావచ్చు. అందుకని అమెరికన్ మార్కెట్ ఆగితే తప్ప అమౌంట్ మళ్ళీ ఎఫ్ఐఎస్ ఇండియాలో పెడతారని అనుకోను. అంటే ఈ సంవత్సరం ఆల్రెడీ బిట్ కాయిన్ అంత 1 year లోలో ఉంది, క్రిప్టో కరెన్సీస్ మొత్తం కూడా. ఆ డబ్బంతా మేబీ గోల్డ్ సిల్వర్కి మూవ్ అవుతున్నట్టుంది. అయితే ఇండియన్ గ్రోత్ కన్సిడరేషన్ చేస్తే కనుక ఈ డిస్కౌంట్ అనేది మంచి అట్రాక్టివ్ కనపడచ్చు వాళ్ళకి. ఎందుకంటే గ్రోత్ ఏమో మనం 7% దగ్గర ఉన్నాం కదా, ఆ గ్రోత్తో పోల్చుకుంటే ఇది బాగుంది. ఏదైనా కానీ ఇండియన్ ఎకానమీ చాలా ఫాస్ట్ గ్రో అవుతుందండి. నెక్స్ట్ 5 years కూడా ఎవ్రీ ఇయర్ 1 trillion జీడిపి గ్రోత్ యాడ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. అది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ఈ పెయిన్ భరించాల్సింది మనం. ఈ మంత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్ January 31st అండ్ February 1st రోజులో జరుగుతుందండి. ఇది ఆన్లైన్ వెబినార్, డైలీ 3 hours ఉంటుంది, 2 days ప్రోగ్రాము. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకొని సీట్ రిజర్వ్ చేసుకోండి. అండ్ ప్రతి వెబినార్లోనే దీంట్లో కూడా ఈటీఎఫ్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఎలా ట్రాక్ చేయాలి, ఎక్కడ దీన్ని అనలైజ్ చేసుకోవాలి, కొత్తగా ఏదైనా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ వస్తే వాటిని ఎలా మనం ట్రాక్ చేసుకోవాలి, ఇలాంటి మొత్తం మీకు ప్రాక్టికల్గా నేర్పుతారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.